ఇదంతా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగిన తర్వాత వచ్చిన పరిణామాలు. హిట్ అయినట్టు అన్వయించుకోవాలా మేము, అంటే మీడియా హిట్ అనేది పాయింట్ కాదు, ఇట్ ఈస్ డ్రాయింగ్ అటెన్షన్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ హిట్ అనేది ఫైనల్గా ఈవెంట్ కాదు కదా, అక్కడ వ్యూహం అనే సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఏముంది, ఏం చూపెట్టబోతున్నాడు అనేది పాయింట్. అవును, వ్యూహం ఈవెంటా, ఇంటర్వ్యూలో అదన్నాడా, లేకపోతే ఇక్కడ చేశాడా, అది పాయింటే కాదు. ఇది వాళ్ళ కన్సర్న్ నేను చెప్పేది. అవును, అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ రివోక్ చేయమని చెప్పి, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏముంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంతే, విచ్ ఇస్ ద బిగ్గర్ క్వశ్చన్. ఇప్పుడు సింపుల్ థింగ్, మనం ఎవరైనా సరే మనం పొద్దున్న నోరెప్పితే మనం ఒక ఒపీనియన్ చెప్తాం, ఒక స్పెక్యులేషన్ చేస్తాం, ఒక దాన్ని డిఫెండ్ చేస్తాం, ఒక దాన్ని ఒఫెన్సివ్గా చెప్తాం, ఎవరినో ఏదో కన్విన్స్. హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ దట్. అది భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీ మెంబర్సా, ఎంప్లాయీసా, కలీగ్సా, పొలిటికల్ పార్టీసా, ఎవరన్నా చేసేది అదే. ఇన్ని కథలు వస్తాయి సినిమాలు, అన్ని ఏంటి, క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. సో రియల్ లైఫ్ ఆస్పెక్ట్లో కూడా అది ఉంటుంది. సో దాంట్లో నేను ఒక పొలిటికల్ ఫిగర్స్ మీద తీశాను. పొలిటికల్ ఫిగర్స్ మీద ఎవరు ఏం చేస్తున్నారు? లోకేష్ ఉన్నాడు, జగన్ సైకో అంటాడు, సైకో జగన్ అంటాడు, బాబాయిని చంపేశాడు అంటాడు, లేకపోతే ఇది ఏదో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇలా చేసాడు, క్రైమ్, ఇది క్రిమినల్ క్రైమ్ ఆంధ్ర అంటాడు. ఇవన్నీ ఏంటి, ఎలిగేషన్స్. అవును, దానికి జీరో ప్రూఫ్ అతని దగ్గర. అవును, లేకపోతే ఎర్ర బుక్ ఉంది, ఆడి పేరు రాసా, ఈడి పేరు రాసా అంటాడు. అవును. ఇప్పుడు దానికి నేను ఒపీనియన్ చెప్పడానికి, ఇంకోళ్ళు ఎవరో చెప్పడానికి ఏంటి తేడా? సినిమా అనేది మీడియం, అది. అవును, సినిమా అనేది ఒకటి రన్ అవుతుంది కెమెరా, దాంట్లో ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసేది అదే, యూనో. సో ఇప్పుడు ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆ కాంటెక్స్ట్ ఏంటది? ఇట్ ఈస్ వన్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, దట్స్ ఏ లీగలీ ప్రొటెక్టెడ్ రైట్. అది కరెక్ట్. ఓకే, అప్పుడు దాని బేసిస్ మీద వీళ్ళందరూ బతికేది. అవును, పాలిటీషియన్స్ మాట్లాడితే చంపేస్తా అది చెప్పేది కూడా దాని మూలనే. మీకు అప్పుడు ఇలాంటి ఫిజికల్ థ్రెట్ ఇస్తే జైల్లో పడేస్తారని చెప్తారు ఎవరైనా? ఇంపాసిబుల్ చెప్పటం. సో ఇప్పుడు దాంట్లో భాగంగా నేను తీసాం. ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళు ఏమంటున్నారు, స్కిల్ స్కామ్లో వచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని చూపెడతాడు అని వాళ్ళ స్పెక్యులేషన్. నేను ఒకవేళ చూపించింది అనుకోండి, ఏం చూపిస్తాను నేను? ఎవరికి తీసుకొని డబ్బులు మూటలు ఇచ్చారా చంద్రబాబు నాయుడుకి? అది చూపిస్తే నమ్మేస్తారా? చూపిస్తే అసలు మీ క్రెడిబిలిటీ అది కాదు, అలా చూపిస్తే నమ్ముతారా? ఏ డైరెక్టర్ అయినా ఏదైనా మీరు ఏం చూపించారో, ఏం చెప్పారు కాదు, అది నమ్మబుల్గా ఉందా లేదా చూస్తారు. అంతే కదా. నమ్మబుల్ అనే దానికి లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ సినిమాలో రిఫ్లెక్ట్ అయితే ఒకలా, అందరూ ఒకేలా చూడరు, అందులో కూడా చాలా చాలా మంది వేరే వేరేగా చూస్తారు. సో ఎనీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్, మల్టిపుల్ పీపుల్ విల్ హ్యావ్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్. ఇట్ కాన్ బి ఎయిమ్డ్ అట్ వన్ పర్టికులర్ సెక్షన్. అప్పుడు మెజారిటీ మంది ఏమి నమ్మారు అనేది ఒక రిలేటివ్ ట్రూత్గా నిలబడుతుంది హిస్టరీలో. అంతే కదా. యా, అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు సపోజ్ సినిమా అనేది ఇలా చేస్తుంది అంటే మీరు తీయాలి సినిమా. అంతే కదా. మీరు ఇప్పుడు రేపు సినిమా తీసి జగన్నే గోడ దూకోసి వచ్చి బాబాయిని హత్య చేసాడని చూపించాడు అనుకోండి, అది నమ్ముతారు ఎవరైనా? అంతే. నేను అదే అంటున్నా. సో బేసిక్గా ఇట్ ఈజ్ అంటే ఒక అంటే వాళ్ళకు కూడా ఖచ్చితమైన అండర్స్టాండింగ్ ఎందుకు లేదంటే, వ్యూహం సినిమాలో ఒక యూనిక్ పాయింట్ అండి, ఎంతవరకు వరల్డ్ హిస్టరీలో కంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక సినిమా రాలేదు. ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద. లక్ష్మీ ఎన్టీఆర్ అనేది 25 సంవత్సరాల క్రితం సినిమా, కరెక్ట్ స్టోరీ. వంగవీటి అంతే. అప్పుడు అది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ఉంటుందని ఎవరికి అర్థం కూడా కావట్లేదు. కాకపోతే వాళ్ళు వ్యూహం ట్రైలర్లో దానికి సంబంధించిన మెటీరియల్ మేము ఏదైతే రిలీజ్ చేసామో అది మాత్రం చూసి వాళ్ళేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న రీతితో ప్రవర్తిస్తున్నారు. అది ఏం చేయాలో తెలియక ఎవరికి తెలియకుండా కోర్టులో కేసు పెట్టి, దాని మీద ఇంతవరకు నారా లోకేష్ పబ్లిక్ ఒక ముఖం లేదు, నేను కేసు పెట్టినాను చెప్పలా. నేను కేసు పెడతానని చెప్తాను నేను, బికాస్ దట్ ఈస్ నథింగ్ టు హైడ్. అలా కేసు పెడితే కూడా వాళ్ళు దడుచుకుంటారని ఎక్కడ వేయించుకుంటారో అని ఏం కాదు, ఫైనల్ వస్తుంది కదా బయటికి. మీరు వెనకాల నుంచి చేసిన అవసరం లేదు కదా. మీరు అన్నీ ముందు నుంచి జగన్ సైకు అన్నీ అన్నప్పుడు వ్యూహం మీద కేసు పెట్టడానికి మీరు ఏమి మాట్లాడకుండా ఎందుకు పెట్టాలి అసలు? అంటే వి డోంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇట్ అనే ఒక ఇది కూడా అది
అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేశాడా ఎవడు మన కలిగిపూడి, వాడు తెలియక చేశాడా, అది ఒక పాయింట్. కానీ ఇది జరిగిన తర్వాత కూడా నేను ట్యాగ్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి, అసలు ఇది లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది లేదు అసలు నాకు తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, విచ్ మీన్స్ ఐదర్ దేర్ ఎండోర్సింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ రెటారిక్ని ఒక మూడు సార్లు సీఎం చేసి 40 నేనని కాదు, ఇది ఎవరి మీద జరిగినా ఇంక్లూడింగ్ దావుద్ ఇబ్రాహిం మీద చేసినా కూడా దిస్ ఇస్ అ క్రైమ్. అదే ఎగ్జాక్ట్లీ రిజిస్టర్డ్ టెర్రరిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఒసామా బిన్ లాదన్, మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, యాహియా సిన్వార్ మీద చేసినా కూడా దిస్ ఈజ్ రాంగ్. ఇది మన సెటప్లో. బికాస్ ద హోల్ సింపుల్ పాయింట్ ఇస్ యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్. యా, అది అండ్ ఇది ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఇది నార్త్ కొరియాలో కూడా చేయరు ఇలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. యా. సో ఇప్పుడు మరి ఇంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత పార్లర్లీ మీ వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్కి మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా సార్, లేకపోతే మీరు? యా, సినిమా రిలీజ్ అవ్వకుండా ఉండేది క్వశ్చన్ లేదు, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం అంతే. యా. ఇక్కడ ఎన్సీబీఎన్ అండ్ కొంతమందిని మాత్రమే మీరు ట్యాగ్ చేశారు, వైసీపీ వైపు నుంచి కానీ జనసేన నాయకుల్ని కానీ మీరు ట్యాగ్ చేయలేదు. కారణం ఏమన్నా ఉందా? బికాజ్ అతను ఎవరెవరి గురించి చెప్పాడో అది చేశాను. ఓకే, అంతే. ఈ కాంటెక్స్లో అతను మెన్షన్ చేసిన నేమ్స్ మాత్రం ట్యాగ్ చేశాను. ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీ? అది ఇప్పుడు చిరంజీవి మన పవన్ కళ్యాణ్ కానీ లొకేషన్ కానీ మన చంద్రబాబు గారు ఏమన్నా అంటే ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. యా, అలాంటి ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. మొన్న ఈ గొడవలన్నీ మీ ఆఫీస్ ఎదురుకుండానే జరిగినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్ రామగోపాల్? గతంలో కూడా జరిగాయి, యు యూజ్డ్ టు ఇట్. చాలాసార్లు జరిగింది కానీ నాట్ యూజ్డ్ టు ఇట్. నౌ వెన్ యూ వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు యూట్యూబ్ వాళ్ళు దే జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ వీడియో అండ్ ఈ వీడియో అక్కడ పంపుతారు, వీడియో తీసి పంపి వాళ్ళు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టి 10 వరకు పంపిస్తే దే మైట్ అగైన్ స్టార్ట్ డూయింగ్ దట్. అది ఇంతకీ ఇతను నాకు తెలిసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్ట. యా, ఐ హర్డ్ ఈస్ సమ్ ఐఏఎస్ కోచ్, ఐఏఎస్ అకాడమీ ఏదో నడుపుతున్నాడు, కోచింగ్ సెంటర్. ఇంకా స్టూడెంట్స్ కర్మ, ఇంకేం చేస్తాం. అదే ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్. అంటే కాదు, అతని దగ్గర the reason I mentioned that నేర్చుకుంటే the reason I mentioned that is that మనకు అందరికీ రకరకాల ఎమోషన్స్ రావచ్చు ఏదో టైంలో, అది బట్ దాన్ని రెగ్యులేట్ చేసి దానికి ఒక ఫిల్టర్ పెట్టి వీ హ్యావ్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ సొసైటీ. వాటిని కూడా పక్కన తోసేసి ఒక వ్యక్తి దూసుకొచ్చి ₹1 కోటి ఇస్తాను వీళ్ళు ఎవరు కోటేశ్వరుడు అని అడిగా అనుకోండి, ఇట్ జస్ట్ షోస్ అట్టర్. అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఆయనకి చట్టం కూడా తెలిసి ఉండాలి. పోనీ ఏదో ఎమోషన్లో అనేసారా కాదు, చట్టం తెలిసిన ఒక వ్యక్తి, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఒక వ్యక్తి ఎంత పొలిటికల్ లాయల్టీస్ ఉన్నా కూడా ఇంకొక మనిషిని చంపిస్తాను అని అనడం అన్నది ఇట్ ఇస్ అట్టర్, ఏం చెప్పాలి, ఇంకా డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్. ఐ థింక్ అది చాలా కాన్స్టిట్యూషన్ అంతవరకు లేదు. దిస్ ఇస్ లైక్ బర్బరిజం. ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాయండి. అదే. సో అయితే మరి ఐఏఎస్ నేర్చుకుంటున్న పిల్లలు, పాపం కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు, ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. యూ ఫీల్ సాడ్ ఫర్ దెమ్, రైట్.